యాజ్ లాంగ్ యాజ్ మనం జాబ్లో ఉంటే టైప్ టు వీసా ఉంటుంది. ఇట్ డజంట్ మీన్ దట్ నేను యూకేలో ఇంకా జాబ్స్ ట్రై చేయలేదు అని కాదు. కానీ నాకు వెంకట్కి ఇద్దరికి మా హార్ట్స్ ఏంటి అంటే ఎప్పుడు ఇండియా పైనే ఉండేదన్నమాట. నేను వీసా కొన్నాను, అదేదో ప్రాబ్లం అయింది, అందుకే ఇలా వచ్చేసాము. ఒక 5.5 years నుంచి ఒక కంట్రీలో ఉండి ఆల్ ఆఫ్ ఏ సడన్ నేను ఇండియా మూవ్ అవుతున్నాను అని చెప్పేసరికి ఏదో జరిగే ఉంటుంది, అందుకే ఇండియా వచ్చేసారు అన్నట్టు అయిపోతుంది. బీ రెస్పెక్ట్ఫుల్. సో ఇప్పటికైతే ఉన్న బబుల్ని క్లియర్ చేశానని నేను అనుకుంటున్నాను. ఎందుకని అంటే ఇమిగ్రేషన్ రూల్స్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు న్యూస్లో మనం చాలా చూస్తున్నాం, వాళ్ళు డిపోర్ట్ అయ్యారు, వీళ్ళు డిపోర్ట్ అయ్యారు. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ సింధురా కన్ముల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ న్యూ వీడియో. ఇవాళ వీడియో ఏంటి అనేది మీకు తమిళ చూస్తే అర్థమైంది కదా. లాస్ట్ 2 వీడియోస్లో నేను యూకే నుంచి రిటర్న్ అయ్యాను అని, దానికి సంబంధించిన రీజన్స్ గురించి నేను డిస్కస్ చేశాను. ఆ వీడియోస్ కింద నాకు వచ్చిన కమెంట్ ఏంటి అంటే నేను యూకే నుంచి డిపోర్ట్ అయ్యాను అని చెప్పి. సో దాని గురించి క్లారిటీ నేను ఈ వీడియోలో ఇద్దాము అనుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా మాట్లాడుకునే ముందు నేను ఫస్ట్ చెప్పేస్తున్నాను, నో, నేను యూకే నుంచి డిపోర్ట్ అవ్వలేదు. ఐ నో వేర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్. ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను ఇండియాకి వచ్చేసాను అని చెప్పేసరికి డిపోర్ట్ అయ్యి వచ్చేసానేమో. యూఎస్లో, యూకేలో ఇప్పుడు అవే ఎక్కువ నడుస్తున్నాయి కదా, సో అందుకని నేను వచ్చేసాను అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ఇట్స్ ఓకే, దాంట్లో తప్పు లేదు. కానీ దాని గురించి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం నాకు ఉంది కాబట్టి ఈ వీడియోలో నేను ఆ క్లారిటీ ఇస్తున్నాను. ఇది ఎలా అనిపిస్తుందంటే వింటుంటే టీవీ షోలో, టీవీ ఛానల్స్లో చెప్తారు కదా, ప్రముఖ యూట్యూబర్ డిపోర్ట్ అయింది అని చెప్పేసి. నాకు అలాగే అనిపిస్తుంది. ఐ నో నేను ప్రముఖ యూట్యూబర్ని కాదు, జస్ట్ నార్మల్ యూట్యూబర్నే, బట్ వినడానికి మాత్రం అట్లాగే అనిపిస్తుంది అనమాట, ఏదో డ్రామాటిక్గా అట్లా. సో యా, నేనైతే డిపోర్ట్ అవ్వలేదు. దట్స్ నాట్ మై స్టోరీ. ఇప్పుడు నేను ఇన్ డీటెయిల్గా మాట్లాడాలి అంటే ఫస్ట్ నా వీసా స్టేటస్ గురించి మాట్లాడాలి. నేను యూకేకి వెళ్ళింది స్టూడెంట్ వీసా పైన అయినా సరే నేను PSW అయితే అప్లై చేయలేదు. నేను స్టూడెంట్ వీసా పైన ఉన్నప్పుడే నాకు ఒక కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ వచ్చింది. ఆ కంపెనీ వాళ్ళు నాకు స్పాన్సర్ చేయడానికి రెడీగా ఉండే. సో నేను స్టూడెంట్ వీసాలో ఉన్నప్పుడే టైర్ 2 వీసా వేసుకున్నాను. నేను టైర్ 2 వీసా పైన కూడా 3 years ఉన్నాను. ఇంకో 2 years ఉంటే నాకు PR ఎలిజిబిలిటీ వచ్చేది. బట్ ఈ లోపే నేను ఇండియా అయితే వచ్చేసాను. అయితే టైర్ 2 గురించి మాట్లాడితే టైర్ 2 వీసా ఎలా ఉంటుంది అంటే యాజ్ లాంగ్ యాజ్ మనం జాబ్లో ఉంటే టైర్ 2 వీసా ఉంటుంది. జాబ్ మానేసినా లేదా వాళ్ళు జాబ్ తీసేసినా కూడా ఒక టైం పీరియడ్ లైక్ 60 days అలా ఉంటుంది అనమాట. ఈ టైం పీరియడ్లో మనం వేరే జాబ్ వెతుక్కోవాలి, లేదు అంటే వీసా ఎక్స్పైర్ అయిపోతుంది. నా కేసు ఏంటి అంటే నా ప్రీవియస్ వీడియోస్ మీరు ఫాలో అవుతున్నట్టయితే జాబ్లో లాస్ట్ డే అని చెప్పాను. కొన్ని రీజన్స్ వల్ల నేను జాబ్ అయితే క్విట్ చేయాల్సి వచ్చింది. అదేంటి అనేది నేను ఆ వీడియోలో కూడా చెప్పాను. నేను ఇప్పుడు కంఫర్టబుల్గా లేను డిస్కస్ చేయడానికి అని. ఇన్ ఫ్యూచర్ నాకు ఎప్పుడైనా కంఫర్టబుల్, తప్పు లేదు షేర్ చేసుకోవడంలో అనిపించినప్పుడు ఐ డెఫినెట్లీ షేర్ ఇట్ విత్ యూ. సో నేను జాబ్ క్విట్ చేశాను అంటే జాబ్ లేదు కాబట్టి వీసా కూడా ఉండదు. సో నేను ఈ లోపే ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇట్ డజంట్ మీన్ దట్ నేను యూకేలో ఇంకా జాబ్స్ ట్రై చేయలేదు అని కాదు. కానీ నాకు వెంకట్కి ఇద్దరికి మా హార్ట్స్ ఏంటి అంటే ఎప్పుడు ఇండియా పైనే ఉండేదన్నమాట. సో ఇట్స్ హై టైం మేము కూడా ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి. ఎలాగో జాబ్ మానేసాము, ఇప్పుడు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి మేము బాగా ఆలోచించి ఇండియాకి రిటర్న్ అవ్వాలి అనే డెసిషన్ అయితే తీసుకున్నాము. హోప్ ఈ యొక్క విషయంలో నేను మీకు క్లారిటీ ఇచ్చేసాను అనుకుంటా, డిపోర్ట్ కాలేదు అని చెప్పేసి. అయితే నేను యూకే నుంచి ఇండియాకి రిటర్న్ రావడం గురించి మాట్లాడుతున్నా కాబట్టి చాలా రీజన్స్ ఉంటాయి నేను ఇండియా రావడానికి. ఐ నో ఇది చిన్న డెసిషన్ కాదు, ఇట్స్ అ బిగ్ డెసిషన్, బట్ దెర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్. అవన్నీ నేను ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే నేను వీసా స్టేటస్ దాని గురించి మాట్లాడుతున్నాను కాబట్టి చాలామంది ఏమనుకుంటున్నారు అంటే నేను వీసా కొన్నాను, అదేదో ప్రాబ్లం అయింది, అందుకే ఇలా వచ్చేసాము అని అనుకుంటున్నారు. లేదు, నేను వీసా కొనలేదు. నాకు వన్ ఆఫ్ ద బిగ్ కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ వచ్చింది, వాళ్ళే నాకు స్పాన్సర్ చేశారు. సో ఐ హోప్ దీని గురించి కూడా నేను క్లారిటీ ఇచ్చేసాను. నేనైతే వీసా కొనలేదు. ఐ కెన్ అండర్స్టాండ్ ఎందుకు మీరు ఇలా కంక్లూషన్కి వచ్చేసారు నేను డిపోర్ట్ అయ్యాను అని చెప్పేసి అని. ఎందుకని అంటే ఇమిగ్రేషన్ రూల్స్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు న్యూస్లో మనం చాలా చూస్తున్నాం, వాళ్ళు డిపోర్ట్ అయ్యారు, వీళ్ళు డిపోర్ట్ అయ్యారు అని యూఎస్లో, యూకేలో. సో మీరు అలా అనుకోవడంలో తప్పులేదు, బట్ దానికి క్లారిటీ ఇవ్వడం కూడా నా రెస్పాన్సిబిలిటీ కదా. సో అందుకే క్లారిటీ ఇస్తున్నాను.
ఒక 5.5 years నుంచి ఒక కంట్రీలో ఉండి ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను ఇండియా మూవ్ అవుతున్నాను అని చెప్పేసరికి ఐ నో అది ఎలా అయిపోతుందంటే ఏదో జరిగే ఉంటుంది అందుకే ఇండియా వచ్చేసారు అన్నట్టు అయిపోతుంది. బట్ నా విషయంలో అలాంటిది ఏమీ లేదు. చాలా ఆలోచించుకున్న తర్వాతనే మేము ఈ డిసిషన్ తీసుకున్నాము. అండ్ ఐఎమ్ ప్రెటీ మచ్ ష్యూర్ దట్ దిస్ విల్ బి ద బెస్ట్ డెసిషన్ అని చెప్పేసి హోపింగ్ ఫర్ ద గుడ్ డేస్ ఐ కెన్ సెన్స్ ఇట్. అండ్ ఆల్సో ఇప్పుడు ఎలాగో ఇండియాకి మూవ్ అయిపోయాను కాబట్టి ఇండియా నుంచి ఫనీ వ్లాగ్స్ వస్తాయి. లైక్ మేబీ అ డే ఇన్ మై లైఫ్ ఆర్ హోమ్ టూర్ ఇట్లాంటివి ఏమైనా మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో టు ఎవ్రీవన్ ఎవరైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టారో వాళ్ళందరికీ నేను ఒక క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. దెర్ ఈస్ నథింగ్ డ్రామాటిక్, నో స్కాండల్, ఏమీ జరగలేదు. ఇట్స్ ఆల్ మా ప్యూర్ పర్సనల్ డెసిషన్. చాలా ఆర్గానిక్గా మేము ఇక్కడికి వచ్చేసాము. సో మేము ఏది టెన్షన్ పడి ఏదో అయిపోయితే మేము ఇక్కడికి రాలేదు. ఇది ప్యూర్లీ మా పర్సనల్ డెసిషన్ అనమాట. సో నేను ఎప్పుడు కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఆన్సర్ చేయడానికి ఐ విల్ బీ వెరీ హ్యాపీ. కాకపోతే బీ రెస్పెక్ట్ఫుల్. సో ఇప్పటికైతే ఉన్న బబుల్ని క్లియర్ చేశానని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు కింద కమెంట్ సెక్షన్లో అడగండి. నేను డెఫినెట్లీ మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో మూవింగ్ ఫార్వర్డ్ నేను చెప్పాను కదా ఇండియా మూవ్ అయ్యాను అని చెప్పేసి దీని గురించి ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా నేను కమింగ్ బ్లాగ్స్లో కుదిరినంత వరకు మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. యా దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీరు ఏమనుకుంటున్నారు, యూకే నుంచి మేము ఇండియా రావడం ఈ డెసిషన్ మీద మీ కామెంట్స్ ఏంటి అనేది కింద మాతో షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో మీలో చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఈ వీడియో ఎలాగో ఎండ్ వరకు చూసారు, మిగతా వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. దాట్స్ ఆల్ ఫర్ ది వీడియో. మళ్ళీ ఇంకా వీడియోలో కలుద్దాం. బాయ్.